హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఆ పాలు కాచుకుంటున్నాను. ముందుగా పాలు కాచుకోవాలి. ఇలా పాలు కాగుతూ ఉండగానే ఒక బౌల్ షుగర్ తీసుకున్నాను. నేను లీటర్కి ఈ బౌల్ షుగర్ తీసుకున్నాను. ఇంకా షుగర్ ఎక్కువగా అంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం షుగర్ కలుపుకోవచ్చు. నాకైతే ఈ స్వీట్ సరిపోయింది. నేను ఈ బౌల్ కలుపుకున్నాను. చూడండి, పాలు కాగుతూ ఉన్నప్పుడే ఈ షుగర్ కూడా వేసేసుకొని మనం కలుపుకున్నామంటే షుగర్ చాలా త్వరగా కరిగిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనం షుగర్ వేసాం కాబట్టి కింద మాడకుండా ఉండేట్లుగా చూసుకోవాలి. చూడండి, నేనైతే కస్టర్డ్ పౌడర్ ఇది తీసుకున్నాను. మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి చదువుకొనైనా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే నేనైతే 1/2 లీటర్కి వచ్చేసేసి 3 స్పూన్స్ తీసుకున్నాను. అక్కడ కూడా అలానే ఇచ్చారు. అక్కడ 300 గ్రామ్స్కి 2 స్పూన్స్ చెప్పారు. నేను 1/2 లీటర్కి వచ్చేసి 3 స్పూన్స్ అలా తీసుకున్నాను. మొత్తం 6 or 7 స్పూన్స్ తీసుకున్నాను నేను. చూడండి, ఇక్కడ ఆ బౌల్లో వేసుకుంటున్నాను. ఇంతకుముందు మనం షుగర్ వేసుకున్నాం కదా, అదే బౌల్లోనే వేసుకుంటున్నాను. మనం కాచుకున్నాం కదా పాలు, ఆ పాలనే దీంట్లో వేసేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనకి ఆ కస్టర్డ్ అనేది ఆ పాలల్లో వేసుకుంటాం కదా, అప్పుడు కూడా చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కస్టర్డ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. 1/2 లీటర్కి 3 స్పూన్స్ కలుపుకోండి. లీటర్కి నేను 6 స్పూన్స్ కలుపుకున్నాను. 1/2 లీటర్కి 3 కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, పాలు కాగిపోయాయి, షుగర్ కూడా కరిగిపోయింది. ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే కింద మనకి అడుగంటకుండా ఉంటుంది. లేదు అంటే కింద అడుగంటి మనకి పోసినప్పుడు కింద అంటుకుపోతుంది. చూడండి, కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకున్నాను. ఇప్పుడు పాలలో కలుపుకుంటున్నాను. అది వేసేటప్పుడు మనము కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కాస్త మనకి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. మనకు తెలుస్తుంది కస్టర్డ్ పౌడర్ వేయంగానే కొంచెం చిక్కగా అనిపిస్తుంది. చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్లో వేసుకుంటే ఏంటంటే కింద అడుగంటుతుంది. చూడండి, లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగా వస్తుంది కస్టర్డ్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని, ఈ వీడియోని లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని చాలా దగ్గర పడిపోయింది. పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత తీసిన వీడియో అండి. నేను దీనిలోకి వచ్చేసి జీడిపప్పులు, కిస్మిస్లు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కిస్మిస్లు వేసుకోండి. నేను ఇక్కడ చెర్రీస్ వేసుకుంటున్నాను. నేను కిస్మిస్లు వేసుకోలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ వచ్చేసి టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కస్టర్డ్ని ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అలా సర్వ్ చేసుకున్నప్పుడు మనం ఫ్రెష్ ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బనానా, యాపిల్ అలాంటి వాటిని కూడా యాడ్ చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, నేను 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా క్రీమీగా వచ్చింది కస్టర్డ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.